ప్రాణాల వైపా ఇలా నేను ఇలా ఓపెన్గా సైబరాబాదు ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని పెట్టిండు రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీ కమిషన్ అడుగుతున్నా, మీరు ఇచ్చిన ఎస్ఓపీస్లో చాలా క్లియర్గా ప్రభుత్వ భూమి టైప్ 13 వయలేషన్ ఎక్కడైతే ఉందో, ప్రభుత్వ భూమి ఎక్కడైతే ప్రైవేటు వ్యక్తులు ఆక్రమిస్తారో అర్జెంటుగా మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి? సువోమోటోగా కేసు రిజిస్టర్ చేసి ఎంఆర్ఓకో ఆర్డీఓకో లెటర్ రాసి, అయ్యా ఇది ప్రభుత్వ భూమి అని అంటే మేమంటే వాళ్ళు ప్రైవేట్ భూమి మాదని ఒక ఇంజెక్షన్ చూపిస్తున్నారు, ఇట్లా మతలావేంది, మాకు నిజం చెప్పండి అని చెప్పాల్సిన మీరు 600 మంది రైతులు తరతరాలుగా ఆ భూమి మీద బతుకుతూ ఉంటే, వాళ్ళొచ్చి ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే, వాళ్ళొచ్చి ఆర్డీఓ గారికి కంప్లైంట్ చేస్తే, మీరు బౌన్సర్లతో కుమ్మక్కయ్యి, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కుమ్మక్కయ్యి కుల్లబొడిచి బొందలలో పడేస్తారు ఆ రైతులను. నిన్ననే తమిళనాడులో ట్రయల్ కోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది? కోవిడ్-19 టైంలో ఒక తండ్రిని ఒక కొడుకును మొబైల్ షాప్ బంద్ చేయనందుకు వాళ్ళిద్దరిని తీసుకుపోయి లాకప్లో టార్చర్ చేస్తే 9 మందికి మరణశిక్ష వేసింది. ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఇంకా బతికి ఉంది కాబట్టే ఈ హైకోర్టు జడ్జిమెంట్ ఉంది. రేపు మీరు కూడా దోషులుగా బోనులో నిలబడతారు. నేను ఈరోజు కూడా చెప్తున్నా, ఆర్డీఓ, కలెక్టర్ రంగారెడ్డి, ఫ్యూచర్ సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, ప్లీజ్ గో బ్యాక్ టు ద రూల్స్, ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, ప్లీజ్ గో బ్యాక్ టు ద హైకోర్టు జడ్జిమెంట్స్, ప్లీజ్ గో బ్యాక్ టు ద law of the land, the most sacred law which withstood the test of constitution, which withstood the test of time. వీటిని మళ్ళొకసారి చూడండి. ఈ చట్టాన్ని పేద ప్రజలకు అనుకూలంగా ఇంటర్ప్రెట్ చేయండి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అనుకూలంగా కాదు. అందుకొరకు మీకు ఖజానా నుంచి జీతాలు ఇవ్వడం లేదు. మీరు ప్రభుత్వ భూమి అమీన్పూర్లో, ఇదే రెవెన్యూ అధికారులు అమీన్పూర్లో ప్రభుత్వ భూమిని ఆక్రమించిందని, కుంటలను ఆక్రమించిందని ఆనాడు ఉండే ఎంఆర్ఓ ఈ హైగ్రా రంగనాథ్ను జస్టిస్ లక్ష్మణ్ గారు ఓపెన్ కోర్టులో పిలిపించి అడిగినప్పుడు మీరేం చెప్పిండ్రు? జస్టిస్ లక్ష్మణ్ గారికి గౌరవ కోర్టులో ఇది ప్రభుత్వ భూమి అన్నారు. మరి ఇది కూడా ప్రభుత్వ భూమే కదా. 373 ఎకరాలు ప్రైవేట్ భూమిని క్లెయిమ్ చేస్తే ఈ ఏపీ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ప్రకారము, తెలంగాణ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ప్రకారము ఇది గవర్నమెంట్కు సరెండర్ చేయాలి. ల్యాండ్ రిఫార్మ్స్ కింద సీలింగ్కి భూముల కిందకి వస్తుంది. 300 ఎకరాలు కనీసం ఈ భూమి అంతా కూడా ప్రభుత్వ భూమి అవుతుందని మీరు ఆరాటపడి కోర్టులో పోయి మీరు వాడిని తీసుకొచ్చి కేసు పెట్టాల్సింది పోయి మీరు ఆ లేడీస్ని కొడతారు. మన ఇదే ప్రెస్ మీట్లో కౌసల్య మరియు మమత, వాళ్ళిద్దరు కూడా పేద దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వచ్చి మా భర్తలను మమ్మల్ని ఘోరంగా కొట్టినరని చెప్తా ఉన్నారు. పోలీసులారా, మీరు ఎటువైపు? మీ ఎస్ఓపీస్ ఏం చెప్తున్నాయి? మీ ఎస్ఓపీ నెంబర్ 13 ఏం చెప్తుంది? మర్చిపోయినరా? లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రేవంత్ రెడ్డికి సహాయం చేయాలని చెప్పేసి కళ్ళు మూసుకున్నారా? ఇక రెండవది, తెలంగాణ